కులరహిత సమాజం నిర్మిస్తామని, లా అండ్ ఆర్డర్ కాపాడతామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, అందరికీ ఉచిత విద్య నచ్చైంది దాకింద ఒత్తు పెట్టారు. పుస్తకం మొత్తం చెప్తాను. ఇవన్నీ జరిగాయంటారా? జరగవు, అవి ఎప్పటికీ జరగవు. 20-30 ఏళ్ళ నుంచి, ఇది ఎప్పుడో 20-30 ఇయర్స్ అయింది సినిమా వచ్చి. సేమ్ మేనిఫెస్టో. మీరు ప్రతి ఎలక్షన్కి ఇవే కదా వినేది. మహిళలకు రక్షణ లేదు, లేకపోతే నిరుపేదరికం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సేమ్ ఇదే. ఏ పార్టీ అయినా, నేను ఒకటైనా అనట్లే, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, అందరూ ఒకటే. ఎగ్జాంపుల్ 2019 ఎలక్షన్స్లో వైసీపీ టీడీపీ మీదకి సేమ్ ఇవే రీజన్స్ చెప్పి అధికారంలోకి వచ్చింది. ధరలన్నీ పెరిగిపోతున్నాయి, బాధుడు అది ఇదని చెప్పి. 2024లో టీడీపీ వైసీపీ మీదకి సేమ్ మళ్ళీ అదే రీజన్స్ చెప్పి వస్తుంది, రేట్లన్నీ పెరిగిపోయాయి అని చెప్పి. జనాలు ఏంటంటే 5 ఏళ్ల తర్వాత ఎవరికి గుర్తుండదు కాబట్టి సేమ్ అవే రీజన్స్ మళ్ళీ వింటూనే ఉంటారు. అవును కదా అనిపిస్తుంది. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అదే మాట వింటున్నాడని ఎవరికి గుర్తుండదు. ఈ సినిమాలో చూడండి, అది అప్పుడు వచ్చిన సినిమా సేమ్ హీరోస్కి కూడా సేమ్ అదే మేనిఫెస్టో. 2014లో కాంగ్రెస్ మీదకి సెంట్రల్లో బీజేపీ ఇదే రీజన్స్ చెప్పి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ బీజేపీ మీదకి సేమ్ ఇదే చెప్తుంది కదా. కాకపోతే కొంచెం ఏదో స్కాములు తక్కువ అన్నట్టుగా వీళ్ళు మెయింటైన్ చేయగలిగారు. కాకపోతే ఓవరాల్గా ఏ పార్టీ అయినా, ఆల్ పార్టీస్, ఎగ్జామ్షన్ నేను ఏం చెప్పట్లే, అన్ని పార్టీలు సేమ్ ఇదే. వీళ్ళు వాళ్ళ మీదకి వేస్తారు, వాళ్ళు వీళ్ళ మీదకి వేస్తారు. ఫైనల్గా అధికారంలో వాళ్ళిద్దరే నడుస్తూ ఉంటారు. జనాలు మాత్రం గొర్రెలాగా చూస్తూ కూర్చుంటారు. పార్టీలో లీడర్స్ ఏమైనా మారారా? సేమ్ ఓల్డ్ వాళ్ళే ఉంటారు కదా.